ఎంత టెక్నాలజీ వచ్చినా, ఇంకెన్ని చట్టాలొచ్చినా ఆడపిల్లల మీద అత్యాచారాలు తగ్గట్లేదు. ఎంత టెక్నాలజీ వచ్చినా ఎందుకు తగ్గట్లేదంటే, ఆ టెక్నాలజీలోనే మగవారిని కానీ, ఆడవాళ్ళని కానీ ప్రేరేపించే సాధనాలున్నాయి కాబట్టి. ఒకప్పుడు సెక్స్ అంటే దంపతుల మధ్య, పెళ్ళైన వాళ్ళ మధ్యనే ఉండేది. ఇప్పుడు అది బహిరంగమైంది. స్కూలుకెళ్ళే చిన్న పిల్లోడి నుంచి మంచాన ఉండే పెన్షన్ తీసుకునే ముసలోడి దాకా ఒక ఫోనుంటే, ఆ ఫోన్‌లోనే అన్నీ కనిపిస్తున్నాయి. డబుల్ మీనింగ్ డైలాగులు, పచ్చిగా మాట్లాడటాలు, ఇలా ప్రతి ఒక్కటి బహిర్గరం బయటపడుతున్నాయి. ఇలా బయటపడినప్పుడు సమాజం మారదా? సమాజంలో అత్యాచారాలు జరగవా? సినిమాలు కూడా. సినిమాల్లో కూడా ఎన్నో రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్ అంటూ, ఐటెమ్ సాంగులంటూ ఇలా చాలా వస్తున్నాయి. ఒక శృంగార సన్నివేశం కూడా లేని సినిమాలు ఒక్కటి కూడా ఉండదు. ఒకప్పుడు శృంగారం అంటే సినిమాల్లో ముద్దు పెట్టి మిగతాదంతా తీసేసేవాళ్ళు. అసలేం చూపించేవాళ్ళు కాదు. ఇప్పుడు అలా కాదు. శృంగారం, రొమాన్స్ అంటే అన్నీ చూపిస్తున్నారు. లిప్ లాక్‌లు ఎలా టెంప్ట్ చేయాలి, ఎలా పడగొట్టాలి ఆడవాళ్ళని, ఇంకెలా రేప్ చేయాలి. ఇవి కూడా ఉన్నాయి సినిమాల్లో. ఇలాంటి పరిస్థితులన్నీ మారాలంటే కొంతమంది మారాలి. సోషల్ మీడియాలో కానీ, సినిమాల్లో కానీ కొన్ని రొమాంటిక్ సీన్స్ తీసేయాలి. ఇన్‌స్టాలో కానీ రొమాంటిక్‌గా లేక డబుల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడుతున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఒక ఇండియన్స్‌గా ఈ నాగరికత ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఇలానే జరుగుతుందేమో. ఫారిన్స్‌లో ఇలాంటి కల్చర్ ఉన్నా చాలా తక్కువ అత్యాచారాలు జరుగుతాయి. కానీ ఇండియాలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. దానికి కారణం ఇంకా కొన్నున్నాయి. ఇది ఒకటే కాదు. ఫోన్‌లో రొమాన్సులే కాదు. డ్రగ్స్, మద్యం మత్తు ఇలాంటివి ఇలాంటివి కూడా ఇండియాలో విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. వాటిని ఎంత పట్టుకోవటానికి ట్రై చేసినా ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి. సో, ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలంటే ఆడపిల్లలకి కరాటీ ఇలాంటివి నేర్పించాలి. ఎప్పుడు ఎక్కడ ఉండాలో, ఎవరితో మాట్లాడాలో, ఎలాంటి వాళ్ళతో మాట్లాడాలో తెలియచేయాలి. మగవాడు ఆడవాళ్ళని చూస్తే భయపడేలాగా ఆడవాళ్ళని తయారు చేయాలి. ఇలా తయారు చేసినప్పుడే ఒక్కడు కూడా ఆడవాళ్ళని చూడడు, చంపడు. చిన్న పిల్లలు కూడా అత్యాచారాలు చేస్తున్నారు. ఒక ప్రాణం తీయటం అంటే ప్రతి ఒక్కడికి చాలా చులకన. ఈ మత్తులో
రొమాంటిక్ సీన్స్ చూడటం. టెక్నాలజీ పెరిగిన తర్వాత చేతుల్లోకే అన్నీ రావటం. అది కాక అక్రమ సంబంధాలు. ఊర్లో కానీ ఎక్కడైనా అక్రమ సంబంధాలు పెట్టుకోవటం. ఈమె వాడితో పోయింది, వాడు ఈమెతో వచ్చాడు. పెళ్ళైనా కూడా అలాంటివి పిల్లలకే కనిపిస్తా ఉంటాయి. పిల్లలు చూస్తూనే ఉంటారు. అలా చూసినా కూడా వీళ్ళకేం తెలీదులే, వీళ్ళేమనుకోరులే అని పిల్లలు చూస్తుండగానే తిరుగుతా ఉంటారు. ఒకప్పుడు అక్రమ సంబంధాలంటే భయపడేవాళ్ళు. ఇప్పుడు అక్రమ సంబంధాలంటే సోషల్ మీడియాలో పరిచయం అవ్వటం, క్లోజ్ అవ్వటం, ఓయోలని ఓయోలని, పార్కులని, గుట్టలని ఇలా తిరగటం. ఎక్కడ చూసినా పెట్టుకుంటే అక్రమ సంబంధాలు, లేకపోతే నచ్చినట్టు ఉండకపోతే అత్యాచారాలు. కొంతమంది వల్ల పసిపిల్లలు పసిపిల్లలు అత్యాచారాలకు గురవుతున్నారు. మంచివాళ్ళు ఇలా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.